హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం సహజంగా చాలా మంది మాకు కాల్ చేసి అడుగుతుంటారు, స్త్రీలకు రతి పట్ల ఆసక్తి తక్కువగా ఉంటుంది అని, దీనివల్ల పూర్తి స్థాయిలో ఆస్వాదించలేకపోతున్నామని, మాకు కోరికలు ఎక్కువగా ఉన్న స్త్రీల కోఆపరేషన్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది అని చాలా మంది కూడా నాకు కాల్ చేస్తుంటారు. కొంతమంది మ్యారేజ్ అయినప్పుడు కొత్తలో బాగానే ఉండేవాళ్ళు, పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి, రతి పట్ల పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు, లేదా ఆసక్తి చూపించడం లేదు అని చాలా మంది కూడా అడుగుతుంటారని. దీనికి చాలా రకాల కారణాలు లేకపోలేదు. సహజంగా మగవాళ్ళు టెస్టోస్టెరాన్ ఎలాగో స్త్రీలలో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ అనేటివి రతిని ప్రేరేపించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి. సహజంగా పిల్లలు పుట్టిన తర్వాత ఏమవుతుంది అంటే వీళ్ళు మదర్ పాలు మిల్క్ ఫీడింగ్ అవుతుంటుంది కదా, ఈ టైంలో ప్రొలాక్టిన్ అనే కొన్ని హార్మోన్స్ అనేవి హెవీగా రిలీజ్ అవుతుంటాయి. దానివల్ల ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ లెవెల్స్ అంటే కొంచెం తగ్గిపోవడం వల్ల, అంతేకాకుండా పిల్లల మీద ఎక్కువగా ప్రేమ చూపించడం, ఎక్కువగా వారి పట్ల ఆసక్తి చూపించడం, అంతేకాకుండా వాళ్ళ కేర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల సహజంగా వీరికి రతి పట్ల ఆసక్తి అనేది తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సందర్భాలలో స్త్రీలను ప్రేరేపితం చేసే అంటే స్త్రీలను రతి పట్ల ప్రేరేపితం చేసే కొన్ని రకాలైనటువంటి సహజ ఫుడ్ ఐటమ్స్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. వీటిని తరచుగా తీసుకుంటూ ఉన్నట్లయితే తిరిగి స్త్రీలలో ఈ హార్మోన్స్ అనేవి ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటాయి. సో మనం ఎవరైతే మగవాళ్ళలో కూడా మనం ఎంతో చెప్పడం జరిగింది, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఇంప్రూవ్ చేసే కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా చెప్పాను. అదేవిధంగా స్త్రీలలో కూడా కొన్ని రకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ వారికి కూడా హార్మోన్స్ డెవలప్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంటాయి. అందులో మొదటిది వచ్చేసి పచ్చి బఠానీలు. పచ్చి బఠానీలు స్త్రీలకు చాలా మేలు చేయడమే కాకుండా ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ని కూడా డెవలప్ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి ఈ పచ్చి బఠానీలు. వీటితో పాటుగా సోయా, అందులో ముఖ్యమైనది సోయా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. నువ్వులు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అదేవిధంగా బొప్పాయి, అవిసె గింజలు, ఇవి బ్రోకలి, ఇలాంటివి స్త్రీలలో ఎక్కువగా హార్మోన్స్ ని డెవలప్ చేయడానికి తరచుగా మనం తీసుకుంటూ ఉన్నట్లయితే స్త్రీలకు ఇది చాలా ఎక్కువగా హార్మోన్స్ డెవలప్ చేయడానికి ఉపయోగపడతాయి. సో తద్వారా వారిలో కూడా కోరికలు కలగడం, ఫీలింగ్స్ రావడం లాంటివి అధికమవుతూ ఉంటాయి. సో కొన్ని చెప్పే కదా, కొన్ని సందర్భాల్లో ఈ హార్మోన్స్ అనేటివి తగ్గిపోవడం వల్లనే ఈ సమస్య అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పచ్చి బఠానీలు అనేది మనం రెగ్యులర్ గా వాడుకోవచ్చు, ఓకేనా. వాటిని మనం ఫ్రై చేసుకొని కానీ రోస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా బొప్పాయి మనకు తెలుసు ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, తద్వారా బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా పెరుగుతుంది. సోయా అదే విధంగా ఉంటుంది. అదేవిధంగా అవిసె గింజలు కూడా అలాగే పనిచేస్తాయి. నువ్వులు కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివి అన్ని స్త్రీలకు అధికంగా ఇవ్వడం వల్లనే వారికి తిరిగి మళ్ళీ హార్మోన్స్ బ్లడ్ సర్క్యులేషన్ లో పెరగడం అనేది జరుగుతుంది. తద్వారా కోరికలు, ఫీలింగ్స్ అంటే మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది. సో ఇలా చిన్నగా ప్రయత్నం చేయండి. అదేవిధంగా నేను ఆల్రెడీ చెప్పాను, నాన్ వెజ్ ఐటమ్స్ లో కూడా ఎగ్ లో అధికంగా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. అది కూడా స్త్రీలకు చాలా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలా మనం ఫుడ్ తోటే మాక్సిమం మనం మేనేజ్ చేసుకోవాలి. ఒకవేళ ఫుడ్ తోటి చేసుకున్న వాళ్ళలో ఇబ్బంది ఇంకా ఎక్కువగా ఉంది అని అనుకుంటే దానికి సంబంధించి కొంత ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఈ హార్మోన్స్ డెవలప్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, ఆయుర్వేదిక్ లో చూర్ణాలు, బస్వాలు, మాత్రలు కొన్ని ఉంటాయి. అవి కూడా ఉపయోగించుకోవచ్చు. దానివల్ల కూడా ఫలితం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మగవాళ్ళలో అయితే ఎలాగో టెడాల్ఫిన్స్ ఉంటాయో అలా విధంగా స్త్రీలలో కూడా హార్మోన్స్ డెవలప్ చేసేటటువంటి మాత్రలు కూడా అందుబాటులో ఉన్నాయండి. మీకు కావాలనుకుంటే, ఒకవేళ ఇబ్బందిగా ఉందనుకుంటే ఆ మాత్రలు కూడా మీరు వాడుకోవచ్చు. అది కూడా స్త్రీలకు ఇష్టపూర్వకంగా అయితే మాత్రమే వాడుకోవాలి, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు. ఒకవేళ మీకు సమస్యలు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, లేదంటే ఎలాంటి ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తున్నా నాకు ధైర్యంగా కాల్ చేసి మాట్లాడవచ్చు. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మనకి అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.